ఓం శ్రీరాజమాతా శరణం బండ్లమాంబా శరణం. పోయినసారి 6వ భాగంలో మనం అమ్మవారు 101 బిందెలు పోయమని 4-5 పిలిచి అడగడం, వారు సరేనని పోస్తా కానీ 101 బిందెలు లెక్క పెట్టుకోవడం మాత్రం నీ వంతే అమ్మా, 101 బిందెలు పోస్తాం కానీ లెక్క మాత్రం నీవే పెట్టాలమ్మా అని చెప్పి వాళ్ళు అడగడం, సరేలే అని చెప్పి అమ్మ ఒప్పుకోవటం, వారు 101 బిందెలు నీళ్లు పోయటం. అయితే 101 బిందెలు నీళ్లు పోసేటప్పుడు 3 చేదలు తెగిపోతాయి, ఒకళ్ళు పోసే చేద మాత్రమే మిగులుతుంది. దాంతో అమ్మవారు ఏం చెప్తారంటే ఈ ఊరు 3 భాగాలుగా చీలిపోతుంది అని చెప్పి చెప్తుందనమాట. అంతేకాదు, ఇప్పుడు నాకు పోసిన 101 నీళ్లు కూడా ఈ ఊరిలో 101 విగ్రహాలు ఉన్నాయి, అందువల్ల మీరు పోసిన 101 బిందె నీళ్లు కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బిందె నీళ్లు పోసినట్టు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తుందనమాట అమ్మ. అయితే దీంతో ఏం అర్థమవుతుందంటే అమ్మ జల స్తంభన చేయగలరు, వాయు స్తంభన చేయగలరు అని మనకు అర్థమవుతుంది. అయితే ఇదంతా చూసిన వాళ్ళు అమ్మతోటి మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అయితే వాళ్ళ రాజమాతమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మ మాత్రం ధైర్యం చేశారు. ధైర్యం చేసి అమ్మని అడుగుతున్నారు. అంటే అమ్మని కాదు, ఇక్కడ అమ్మలో లీనమైన శక్తిని అడుగుతున్నారన్నమాట. ఏమనంటే ఈ వింత చూచుచున్న గ్రామస్తులందరిలో దగ్గరి బంధువులైన వారిలో అమ్మగారితో ఎక్కువ చనువుగా ఉండే అమ్మమ్మ, పెద్దమ్మ వీళ్ళిద్దరూ ధైర్యంతో అమ్మ దగ్గరికి వచ్చి నమస్కరించుకొని ఇలా గట్టిగా అడిగిరి, నీవు ఏ దేవతో మాకు తెలియలేదు, అసలు నీవెవరవు, నీ పుట్టుపూర్వతరాలేంటి, మా అమ్మాయి అసలు ఎవరు, ఆమె పుట్టుపూర్వతరాలేమిటి, మీ ఇద్దరికి గల సంబంధం ఏమిటి, నీవెందుకు మా అమ్మాయిని ఒక్క నిమిషంలో పైకి లేపి ఈ విధంగా ఆడిస్తున్నావు అని అడిగారన్నమాట. ఎందుకంటే అసలు నువ్వెవరివి, మా అమ్మాయి మీదకి ఎందుకు వచ్చావు, అసలు నువ్వేం ఆశించి వచ్చావు అని వాళ్ళ పెద్దమ్మ అమ్మమ్మ అడుగుతున్నారన్నమాట. ఈ వింతలు అక్కడ ఉన్నవారికి అర్థం కాక స్వయంగా అడగను ధైర్యం లేక సమయం కోసం ఎదురు చూచుచున్న తక్కిన వారందరూ ఏకకంఠంగా వారిరువురికి సపోర్టుగా వంత పలికిరి. అంటే వాళ్ళు నిజమే, అసలు నువ్వెవరివి, మా రాజమాతమ్మ మీదకి ఎందుకు వచ్చావని అడుగుతున్నారనమాట వాళ్ళు కూడా. అప్పుడు అమ్మవారు కొన్ని నిమిషాలు మౌనం వహించి ఏకాగ్ర చిత్తముతో తన దృష్టి నిలిపి తన 4 జన్మల తపో పుణ్య పరిపాకముచే 4వ జన్మలో దేవిని కోరుట, అది ఈ జన్మకు సాధ్యపడదని తెలిపి మరు జన్మలో స్త్రీగా పుట్టినప్పుడు నీకు నీ వారికి ఎవ్వరికి తెలవకుండా నీలో ప్రవేశించి నీలోనే ఐక్యమవుతాను అని తెలిపిన వాక్కులు అమ్మవారికి జ్ఞప్తికి వచ్చినవట. మనసును సూక్ష్మం చేసుకొని చూడగా నీలో నేనే ఉంటానని ఆనాడు నా స్వామి సూచించినట్లు ఇది కూడా జ్ఞప్తికి వచ్చినది. రూపనామములు వేరైనప్పటికీ దేవీ శక్తి ఒక్కటే కనుక ఆ దైవీ శక్తి ఇప్పుడు నాలో ప్రవేశించి నాలో ఐక్యమై ఇంత మార్పు తెచ్చినది. నాలో ఉన్న ఈ దైవీ శక్తిని ఎటుల ఈ 3లకు వ్యక్తం చేయాలి అని అనుకొనుచుండ మరలా నాకు కొన్ని వాక్యాలు వినపడినవి. నీలో ఉండేది నేనే, నేను సూచించినట్లు నీ శక్తి ఇట్టిదని గ్రహించలేని మూఢులైన ప్రజలను నమ్మించుటకును, అటు బండ్లమాంబ శాపమును బాపి ఆ దేవి పేరు నలుమూలలా ప్రసరింపజేసి వ్యాప్తి చేయుటకును గ్రామదేవతవైన బండ్లమాంబవని చెప్పు. తక్కిన విషయాలన్నీ నేనే పలికిస్తానన్న పలుకులు వినబడగా అందరూ వినుచుండగా ఎంతో ధైర్యముతో ఇలా చెప్పనారంభించను. అయితే అమ్మవారు ఎవరు అని అందరు అడుగుతున్నప్పుడు అమ్మవారికి ఎవరియో వాక్కులు వినపడ్డాయట. అవి ఏవి? వెంకటేశ్వర స్వామి మాటలుగా అమ్మ చెప్తున్నారు. ఎవరివని నువ్వు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు, నీవు బండ్ల మాంబవని చెప్పు, నువ్వు గ్రామ దేవతవని చెప్పు, ఏం పర్వాలేదు
ఆ మాట నువ్వు చెప్పినాక తర్వాత ఏం జరగవలసిందో నేను చూసుకుంటాను అని చెప్పి స్వామివారు అమ్మవారికి అభయం ఇచ్చారు. అప్పుడు అమ్మవారు చెప్తున్నారనమాట, ఏమనంటే నాకొక పేరు అనేది లేదు, నాకొక ఊరు అనేది లేదు, కానీ లోక కళ్యాణార్థం ఒక్కొక్క పుణ్యభూమిలో ఒక్కొక్క విధమున అవతరించుచు ఒక్కొక్క నామధేయముతో పిలువబడుచుండును. ఇప్పుడు నా నామధేయము బండ్లమాంబ అని తెలిపినారు. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు కదా, అలా ఇప్పుడు నా పేరు బండ్లమాంబ అని స్వామివారు చెప్పారు అని చెప్తున్నారు. నీవు నిజంగా దేవతవైతే కృష్ణుడిలాగా రాముడిలాగా ఎక్కడెక్కడ అవతరించినావో, ఎవరెవరికి పుట్టినావో, ఏమేమి మహిమలు చూపినావో విపులంగా తెలిపితేనే మేము నమ్ముతామని ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా అడగడం ప్రారంభించారు. అంతటా మాతాజీ గారు మనస్సును సూక్ష్మం చేసుకొని ఏకాగ్ర దృష్టితో బండ్లమాంబ అవతార వృత్తాంతములు మహిమలు ఇలా చెప్పడం ప్రారంభించారు. సో ప్రజలందరూ కూడా మరి నువ్వు దేవతవని చెప్తున్నారు, మరి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క అవతారంలో ఉండి ఒక్కొక్క మహిమను చూపించారు కదా, మరి అట్లాంటప్పుడు నీవు కూడా బండ్లమాంబ అని చెప్తున్నావు, మరి నీ గత జన్మలో నీవేమి మహిమలు చేసినావు అవన్నీ మాకు చూపించు, మేము ప్రూఫ్లు చూసుకుంటే అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని చెప్పి అందరూ కూడా ఏకకంఠంతో అమ్మని అడిగారు. అంటే అమ్మని అనుమానించడం కాదు, కానీ అమ్మ మహిమను అందరికీ చాటు చెప్పడం కోసమే ఈ ప్రశ్నలు. అయితే అమ్మవారు సరే అని చెప్పేసి తన గత జన్మ విషయాలన్నీ చెప్పడం ప్రారంభించారనమాట. 18వ శతాబ్దంలో యోగ భూమి అయిన బళ్ళారి అను గ్రామంలో భూపతి రాజు భద్రమాంబ అను పుణ్య దంపతులు ఉండిరి. వీరి దైవ భక్తి కలిగి దైవారాధనలు నిత్యము చేయుచున్నను సంతానము లేని కొరత వీరిని బాధించుచుండెను. వారి ఇలవేల్పైన కాత్యాయని దేవికి ఎన్నో విధాల పూజలు చేయుచు వ్రతాలు నోములు నోయుచున్నా కూడా కొంచెమైనను ఫలితం కనబడట్లేదు. దీనికి తరుణోపాయం తపస్సు తప్ప వేరే గత్యంతరం లేదని నిర్ధారణ చేసుకున్న వారై అహోబిళారణ్యమున కఠిన తపం ఆచరించగా వారి దీక్షకు సంతృష్టి పొంది కాత్యాయని దేవి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా వారు సంతాన ప్రాప్తిని కలిగించమని కోరుకునిరి. మీకు సంతాన ప్రాప్తి లేదు, అయినను శ్రద్ధాభక్తులతో కూడిన మీ కఠిన తపస్సు నన్ను సంతృప్తిపరిచినది అమ్మవారు అంటున్నారు కాత్యాయనిదేవి. అదియను కాక లోక కళ్యాణార్థం కొన్ని ప్రాంతాలకు వేంచేసి ఆయా ప్రాంతాల జనులను ఉద్ధరింపవలసి ఉన్నది. కావున తొలుత భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన పుణ్య దంపతులైన మీ భౌతిక శరీర క్షేత్రమందు నేనే స్వయంగా జన్మింతును. అయితే నేను జన్మించిన 5 ఏండ్లకు తల్లి 9 ఏండ్లకు తండ్రి మరణించుదురు. అంతేకాక నా జనన వేళ మీ ఆవరణలో ఉన్న మామిడి చెట్టు పండు కాచి పండి కిలకిలా నవ్వి కింద పడును. మీ ఇంటి ముందర ఒక కోడి పుంజు కామోద్రేకముతో ప్రజలను మోహించి ప్రేమ చూపును. పంచమహాపాతక పట్టణము నేలుచున్న వీరకందర్పకేతుడనే రాజు మరణించుట, రాజు తమ్ముడు వీరనారాయణదాసు పిచ్చిపట్టి దేశదిమ్మరి అగుట జరుగును. అప్పుడు ఆకాశంలో ఎన్నో వింతలు కనపడును. చివరికి ఆకాశవాణి కొన్ని వింత పలుకులు పలుకును. ఇలా అనేక వింతలు జరుగును. ఆ సమయంలో కొంతమంది అప్పటికప్పుడే మరణించుదురు అని కాత్యాయని దేవి రాబోయే తన జన్మ వృత్తాంతమును భూపతి భద్రమాంబాజం దంపతులకు తెలిపినదట. అంతట వారు ఆనంద పరవశులై, తల్లి జగన్మాత, నీవే మాకు బిడ్డగా జన్మించుచుండా అంతకన్నా మాకు ఇంకేం కావాలి, ఇంకేం భాగ్యం, మా జన్మలు తరించినట్లే అనుచు సాష్టాంగ నమస్కారము చేసిరి. ఆ దేవియును వారిని ఆశీర్వదించి అంతర్ధానమైనది.
ఆ రోజు నుండి ఆ దేవియే తమకు బిడ్డగా పుట్టబోచున్నదని సంతోషముతో కాలము గడుపుచుండగా భద్రమాంబకు 9వ నెల ప్రారంభమైనది. అప్పటి నుండి వారి తోటలో బాగుగా కాయలు కాసి ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద ఆ దేవిని ప్రార్థించుకొనుచు శిశు జన్మకై నిరీక్షించుచుండగా కాలము గడుచుచున్నది. ఒక శుక్రవారము అలా ఆ దంపతులు నిద్రలో ఉండగా అర్ధరాత్రి ఆకాశమున పెద్ద ఉరుములు వినపడగా మేల్కొనిరి. అలాంటి గాఢాంధకారంలో సైతము ఆ మామిడి చెట్టుకున్న 3 కాయలు మాత్రం బాగా కనిపిస్తున్నవట. అందు మధ్యనున్న పెద్ద కాయ ఒకే వెలుగు వెలుగుతూ కిందకు దిగి తమ వైపే వచ్చుచుండ ఆ వెలుగును చూడలేక ఆ దంపతులు కన్నులు మూసుకునిరి. ఆ వెలుగు తిన్నగా ఆమె గర్భములోనికి ప్రవేశించినది. ఉత్తర క్షణంలోనే సద్యోగర్భం ధరించి ఆడబిడ్డ పుట్టాను. అప్పటి వరకు 9 నెలలు వచ్చాయి. అప్పటి వరకు అమ్మవారు లేరు, పొట్టులో పాప మాత్రమే ఉంది. కానీ 9వ నెల ఇక డెలివరీ అనగా ఆ మామిడి పండు ఎప్పుడైతే వచ్చి అమ్మవారిలో ఆ గర్భంలో ఉన్న అమ్మాయిలో చేరిందో అప్పుడు అమ్మవారి అంశ ఆ అమ్మాయి గర్భంలోకి వచ్చిందనమాట. అప్పుడు ఉత్తర క్షణంలోనే అంటే ఆ క్షణంలోనే సద్యో గర్భం ధరించి ఆడబిడ్డ పుట్టాను. అట్లా ఆడబిడ్డ పుట్టిందనమాట. తక్షణమే పక్కనే ఉండిన 2 మామిడి పళ్ళు కిలకిలా నవ్వి వారికి ఇరువైపులా క్రింద పడినవి. వెంటనే నవ్వుతూ ఉన్న ఆ బిడ్డ కన్యగా మారి మందస్మిత వదనయ్యి వారి దగ్గరకు వచ్చినది. అంతటా ఆ దంపతులు అమితాశ్చర్యమును పొందిన వారై ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు కౌగలించుకొనుచు పరమానంద భరితులైరి. పుట్టిన వెంటనే కన్యగా మారినందున ఆ పాపకు కన్యకా పరమేశ్వరి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకొనుచుండ దినదిన ప్రవర్ధమానయ్యి శుక్లపక్ష చంద్రుని వలె అనేక కళలతో పెరుగుచు అనేక లీలను చూపుచు ప్రహ్లాదుని వలె భక్తి పారవశ్యంతో పాటలు పాడుచుండ దగ్గరకు వచ్చిన తోటి బాలబాలికలే గాక పెద్దవారును ఆశ్చర్యమును ఆనందమును పొందుచు దైవభక్తులుగా మారుచుండెడి వారు. ఆ పాప దేవుడి పాటలు పాడుతూ ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా దైవభక్తులుగా మారిపోతున్నారట. ఇలా ఉన్న ఆమెను చూచిన వారందరూ ఆమె మానవ మాతృరాలు కాదు, ఏదో దైవశక్తి సంపన్నురాలని నమ్మి బాధలతో సమస్యలతో ఆమె దగ్గరకు వచ్చి శరణన్న వారికి సలహా ఇచ్చుచు ధైర్యమునిచ్చుచు శ్రీకృష్ణుని వలె కాపాడుచుండెడిది. ఇలా ఉన్న తన బిడ్డను చూచుకొనుచు ఎంతో ఆనందముతో కాలము గడుపుచుండిరి. బిడ్డకు 5వ ఏడు సమీపించుచుండగా ఆ దేవి సూచించిన విధంగా 5వ ఏట బిడ్డను వదిలి వెళ్ళటం భద్రమాంబకు చాలా దిగులుగా నుండెను. అది గమనించిన కన్యకా పరమేశ్వరి తన తల్లిని ఓదార్చుచు ఆమెకు జ్ఞానోపదేశము చేసి తన నిజస్వరూపమును చూపించినది. అప్పటి నుండి భద్రమాంబ తన చావును గురించి మరిచిపోయి ఆనంద పారవశ్యంలో భక్తి తన్మయత్వంతో కాలము గడుపుచుండ బిడ్డకు 5 ఏండ్లు నిండినవి. ఆ దేవి సూచించిన ప్రకారము భద్రమాంబ తనువు చాలించినది. బిడ్డ సూచన ప్రకారము తండ్రి ఆమెకు సమాధిని కట్టించినాడు. అప్పటి నుండి భార్యా వియోగముచే మతి స్థిమితము లేనివాడై భూపతి ఆమె సమాధి చుట్టూ అనుదినము పిచ్చివాడిలాగా తిరుగుచు ఏదో పోగొట్టుకుని వాని వలె దిగులు పడుచు ఏ పనిలోనూ జోక్యం పెట్టుకొనక ఉండేటివాడు. కానీ బిడ్డను చూచినప్పుడు మాత్రం అన్ని బాధలు మరచిపోయేటివాడు. ఇలా కాలము దొర్లిపోవుచుండ తన బిడ్డకు 9వ సంవత్సరం సమీపించిందన్న విషయాన్ని గ్రహించి భార్యా వియోగము ఒక పక్క, పుత్రికను వదిలిపోయే రోజు దగ్గరకు వచ్చుచున్నదని మరి ఒక పక్క హృదయం వేధించుచుండ భూపతి దిగులు పడి మరీ కృంగిపోయేవాడు. ఇది గమనించిన అమ్మాయి తల్లికి వలె తండ్రికి కూడా జ్ఞానోపదేశము చేసి శాంతపరిచినది.
దేవి సూచించినట్లు తల్లి వలె భక్తులంతా సహకరించగా తల్లి సమాధి పక్కనే తండ్రికి కూడా సమాధి కట్టించినది. సమాధుల పక్కనే ఉన్న పెద్ద వృద్ధ వేసవి చెట్టు నీడలో ఉన్న ఒక పెద్ద బండపై సామాన్య బాలిక వలె తల్లిదండ్రులను గూర్చి బాధపడుచు కూర్చొనుచుండెడిది. అదే సమయంలో అక్కడకు కూడా భక్తులు రాసాగిరి. బాధను విడనాడి వచ్చిన వారిలో కొంతమందికి భవిష్యత్తులు చెప్పుట ప్రారంభించగా క్రమేపీ భక్తుల సంఖ్య ఎక్కువ కాసాగాను. ఒక శుక్రవారం రోజు భక్తులు ఎక్కువగా కాగా ఇలా సూచించిరి: నేను ఇక్కడకు వచ్చిన పని పూర్తయినది. ఇక్కడ నుండి నేను వెడలిపోవుచున్నాను. ఇక్కడి వలె వేరొక ప్రాంతంలో ఇంకా కొందరిని ఉద్ధరించవలసిన కార్యక్రమము అంటే కర్తవ్యము కలదు. కావున నేను ఈ వేసవి వృక్షములో లీనమైపోయేదను అని తెలిపెను. ఆ మాటలు వినగానే అచ్చటున్న వారందరికీ హృదయము భారమై వారికి తెలియకనే కళ్ళ నిండుగా నీళ్లు వచ్చేసినాయి. వారు చూచుచుండగానే ఆమెలో నుండి ఒక వెలుగు ఆ వేసవి వృక్షములో లీనమైనది. ఆ దృశ్యమును చూచు వెంటనే మరలా ఆ కన్యక వైపే చూసి నిర్ఘాంతపోయిరి. ఇంకేముంది, ఆమె శిలగా మారిపోయింది. వారు ఎంతో బాధతో ఆ దేవిని వేడుకొనగా ఆకాశవాణి ఇలా పలికింది: ఇప్పుడు నేను ఏ స్థానంలో ఉన్నానో అదే స్థానమునందే గుడి కట్టించి నన్ను పరిపూర్ణ విశ్వాసంతో ఎవరైతే నమ్మి పూజలు భజనలు ప్రార్థనలు నిత్యము చేసుకొనుచున్నచో అదే రూపములో వారికి దర్శనమిచ్చుచు వారి సమస్యలకు పరిష్కార మార్గములు సూచించుచు కష్టాలు తీర్చుచు కోర్కెలు ఈడేర్చుచు కాపాడుచు ఉందును. నన్ను నమ్మి ఎల్లవేళలా ధ్యానించుకొని వారలకు నా దివ్య స్వరూపముతో వారికి సాక్షాత్కరించి సర్వబంధముల నుండి విముక్తి కలిగించి మోక్షమును ప్రసాదింతును అని అందరికీ తెలిపి ఆ దివ్యవాణి ఆగిపోయెను. బాధతో ఆ వేసవి వృక్షంలో కలిసిపోయినందున అప్పటి నుంచి అణువణువు వేరు మొదలు శాఖాగ్ర పర్యాంతము చేదెక్కినదని పై విషయము తెలుపునప్పుడు మాతాజీ గారు సూచించిరి. తదుపరి దేవి సూచించిన విధముగానే గుడి కట్టుకొని పూజలు చేసుకొనిరి. అప్పటి నుండి తన దివ్య కళలను శిలా ప్రతిమ నుంచే కనబరుచుచు నమ్మి కొలుచుచున్న వారికి కన్యక రూపంలో కటాక్షించుచు ప్రసిద్ధిలోకి వచ్చినది. నేటికిని ఆ శిలకు బళ్ళారిలో పూజలు జరుగుచున్నవి. దీనిని గురించి అమ్మవారు తెలిపిన సత్యవాక్కులు గమనిద్దాం. బళ్ళారి నివాసుడైన ఆంజనేయులు శ్రేష్ఠి గారు తన ఇంటికి మాతాజీ గారిని 1 సంవత్సరం తీసుకెళ్ళటం జరిగింది. మామూలుగానే ఇక్కడ నుండి భక్తులు కూడా కొందరు వెళ్ళారు. అప్పుడు అమ్మగారు ఇక్కడ ఒక శక్తి గుడి ఉంది, చూద్దాము అన్నారు. మాతాజీ కొంచెం ఆలోచిస్తూ అక్కడికి వెళదామని కదిలినారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాతాజీ వెళ్ళుచుండుట మిగతా భక్తులు అమ్మవారిని అనుసరించిరి. పడమటి వాకిలితో ఉన్న ఆ గుడిని చూచి అమ్మ దగ్గర ఉన్న భక్తులతో ఈ విధముగా పలికిరి. అప్పుడు అమ్మగారు తూర్పు ముఖముగా కూర్చొని ఉండిరి. వాకిలి తూర్పునే ఉండాలి అని చెప్పుచు అక్కడ ఉన్న పూజారిని అడుగగా, నీవు చెప్పినది నిజమే తల్లి, పూర్తి విషయాలు నాకు తెలియవు, కానీ మా పెద్దలు ఇలా చెప్పుకొనివారుట. మొదట్లో పూజలు ఉత్సవాలు వేడుకలు బాగా జరిగేవట. ఇలా కొంతకాలము జరిగిన పీదప అమ్మవారు నరసింహ ఉగ్ర రూపం వలె భయంకర శక్తి స్వరూపిణిగా భక్తులకు కానవచ్చుచుండిరట. శక్తికి బలి ఇవ్వనందున అలా ఉగ్రంగా కనబడుచున్నదని కొందరి సలహాపై బలి ఇచ్చుట ప్రారంభించిరి. ఎన్ని బలులిచ్చినను ఆ శక్తి శాంతించనందున భక్తులు దేవిని దర్శించుకొనుటకు భయపడుచుండా పెద్దలు ఏ విధంగా సలహా ఇచ్చారో కానీ
ముఖము కనిపించకుండా తూర్పు వాకిలి మూసి పడమట వాకిలి తెరిచినారు. తదుపరి ఆ దేవి వెనుక భాగమున గంధపు చుక్కలు పెట్టుచు కుంకుమతో బొట్లు పెట్టుచుండా క్రమేపీ ఆ దేవత 1000 కళ్ళ దేవతగా భయంకరంగా కానవచ్చినందున కాళికా శక్తిగా పిలుచుకొనుచు ఇప్పటికి బలులు ఇచ్చుట జరుగుచున్నది. ఈ విధంగా వేసవి వృక్షంలో లీనమైన దైవ తేజము తనకు అనుబంధము కలిగి ఉండిన కారణ జన్మ అయిన ఒకానొక వ్యక్తికై నిరీక్షించుచు 90 ఏండ్లు అదే వృక్షమును అంటు పెట్టుకొని ఉండినది. ఓం శ్రీరాజమాత్రే నమః. చందోలులో బండ్లమాంబ యొక్క లీలలను మనం రేపు భాగంలో తెలుసుకుందాం. బండ్లమాంబ శరణం, రాజమాత శరణం.